యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి కల్కి సినిమా మరికొద్ది గంటల్లో ప్రదర్శించబడబోతుంది. దీనికి సంబంధించి విజయవాడలో ప్రభాస్ నటించినటువంటి కల్కి సినిమా కోసం భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అభిమానులు. మనం చూస్తున్నాము విజయవాడలోని శైలజ థియేటర్ అలాగే అలంకార్ థియేటర్లోని భారీ కటౌట్లను అయితే కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు మొగల్తూరు ఏదైతే ప్రభాస్ పుట్టినటువంటి మొగల్తూరులో మాత్రం భారీ అంచనాలతోటి ఈ సినిమా కోసం భారీ అంచనాలు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు విజయవాడలో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు ఒక పండగ వాతావరణాన్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. భారీ కటౌట్లు అయితే ఇప్పటికే వెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ప్రభాస్ ఎంత క్రేజీ హీరో అయ్యారో అందరికీ తెలుసు. అయితే యూనివర్సల్ హీరోగా మారినటువంటి ప్రభాస్ సినిమా రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో వారి ఫ్యాన్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రేపు కల్కి సినిమా విడుదల అవ్వబోతుంది, మీ ప్రభాస్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మా దేవుని ఎప్పుడెప్పుడు చూస్తామా అని చాలా ఆనందంగా పడుతున్నాం అన్న మేము. ఎందుకంటే కల్కి అనేది ఫ్యూచర్ పాస్ట్ సంబంధించిన సినిమా. అది ప్రతి ఒక్కళ్ళు, ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా. ఇది ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేసి మరీ చూసుకోవాల్సింది సినిమా ఇది. ఎందుకంటే మన రాబోయే జనరేషన్ కి కల్కి ఎవరు, కలి ఎవరు, అశ్వత్థామ ఎవరు, కృష్ణుని అవతారాలు ఏంటి అవేం తెలియవు. కానీ ఈ సినిమా గురించి ఇండియా ఒకటే కాదు, ఫారెన్ మొత్తం ఓల్డ్ మొత్తం కలి ఏంటి, కలి ఎవరు, కల్కి ఎవరు, అశ్వత్థామ ఎవరు, కృష్ణుడు ఎవరు, ఇవన్నీ తెలుసుకొని మరి గూగుల్లో వెబ్సైట్లో ప్రతి దానిలో తెలుసుకొని మరి కూడా సినిమా రావడానికి కృషి చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ అనేది పాన్ వరల్డ్ స్టార్ అన్న. ఖచ్చితంగా ఈసారి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాదు, మా ప్రభాసే కొడతారు ఆస్కార్. ప్రభాస్ ని మీరు గతంలో ఎప్పుడైనా కలిసారా? అసలు ఏంటి ఆయన ఎట్లా, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది? ఆయన చిన్నపిల్ల మనిషిత్వం అన్న. కష్టం అసలు భరించలేడు, చాలా సంతోషంగా ఉంటారు. ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇంజురీలు వచ్చినా. గతంలో బాహుబలికి లెగ్ ఇంజురీ అయ్యి ఆ లెగ్ ఇంజురీతోనే 3 సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు ప్రభాస్ గారు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ గురించి ఎటువంటి దూరమైనా వెళ్తారని, ఎంతవరకు దూరమైనా వెళ్తారు. ఇప్పుడు ఆయన కల్కి సినిమా రిలీజ్ అవుతుంది, మరి ఆయన పుట్టినటువంటి మొగల్తూరులో ఎట్లా ఉండబోతుంది అంటారు? పిక్స్ అన్నది మనం చెప్పలేం, మాటల్లో చెప్పలేము. అది చూడాల్సిందే తప్ప కానీ మన మాటల్లో దాన్ని ఊహించుకోలేము. అలాగే మరికొంతమంది చెప్పండి, ఈ ప్రభాస్ సినిమా ఎట్లా ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? సినిమా అయితే ఇంకా టాక్ రాలేదు కానీ 4:30కి ఫస్ట్ షో రిలీజ్ అవుతుంది అన్న. అలంకారా గ్రాండియల్ సినిమా అయితే బాగుంటుంది. మీరు చెప్పండి, ఎట్లా అంటే ప్రభాస్ అంటే మీ అభిమాని హీరో ఎట్లా ఉండబోతుందని? సినిమా అయితే ఖచ్చితంగా గ్రాండియర్ గానే ఉంటుంది అన్న. ఎందుకంటే ప్రభాస్ కి చూస్తే 3 మూవీస్ నుంచి లెగ్ ఇంజురీ అయి ఉండదు తనకి. అంత కష్టం మీద తను వచ్చి ఇంతలా కష్టపడి ఫ్యాన్స్ కోసం అంతలా చేస్తున్నానంటే అసలు నార్మల్. ప్రభాస్ బీయింగ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ ఇట్స్ నాట్ ఈజీ. చాలా కష్టపడుతున్నారు. నా కష్టానికి తగ్గ ఫలితం కూడా అలాగే తగ్గుతుంది. ఎందుకంటే చూడండి, మరి మీరు ఇప్పుడు విజయవాడలో ఉన్నాం, ఇప్పుడు విజయవాడలోనే ఇట్లా ఉంటే మరి మొగల్తూరు తన ఓన్ ప్లేస్ అక్కడ ఎలా ఉంటుంది? ఇంకా ఫుల్ హైప్ లో అయితే ఉన్నాము. సో శ్రీ మహావిష్ణువు అయితే ఇంకా హ్యాపీ ప్రభాసం తీసుకొచ్చి. ఇది మొత్తం మీద చూస్తే కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది. ఇది ఖచ్చితంగా మరొకసారి భారీ విజయాన్ని అందుకోబోతుందంటూ కూడా ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తూ మనం చూస్తున్నాము. భారీ కటౌట్లు అయితే ఇక్కడ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షోతో ప్రారంభమయ్యేటువంటి ఈ చిత్రం కోసం ఇప్పటికే అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్ బోర్డులు కూడా పెట్టేసినటువంటి పరిస్థితి. అయితే టికెట్లు కూడా దొరకనటువంటి నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా కొంత నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని థియేటర్లు కూడా హౌస్ఫుల్ అయ్యాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి పాన్ ఇండియా సినిమా, ఇది పాన్ ఇండియా సినిమా కాదు, వరల్డ్ వైడ్ సినిమా అంటూ కూడా వీరంతా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభాస్ కి వచ్చినటువంటి క్రేజ్ ఏదైతే ఉందో ఇటీవల కాలంలో మనం చూస్తే అర్థమవుతుంది. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు అందరికీ కూడా పండగ వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పుకోవచ్చు. అటు ముఖ్యంగా ప్రభాస్ పుట్టినటువంటి మొగల్తూరులో ఈ యొక్క సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షో వేసుకునేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. అలాగే భారీ అంచనాలతో వస్తున్నటువంటి ప్రభాస్ యొక్క ఈ యొక్క కల్కి సినిమా, కల్కి అంటే ఎవరు అనే దాని మీద ప్రపంచం అంతా కూడా దీని మీద ఇప్పుడు ప్రస్తుతానికి అన్వేషిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కల్కి అంటే ఎవరు అనే దాని మీద కొంతమంది యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేస్తున్నట్లుగా కూడా ఇప్పుడే మనకు ఒక అభిమాని చెప్పారు. అయితే చెప్పండి, ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు ప్రభాస్ సినిమా? సినిమా అయితే బ్లాక్ బస్టర్ భయ్యా. సినిమా సైన్స్ ఫిక్షన్ పిక్చర్ భయ్యా. చాలా నోటి మీద వేలేసుకునే చూసే మూవీ కాబట్టి చాలా నీట్గా చూడాల్సిన సినిమా ఇది. దాదాపు 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఫస్ట్ పాన్ ఇండియా సినిమా తెచ్చిందే ఈయన తర్వాత ఎవరైనా సరే.
కానీ ఆయన అంత ఎదిగాడని చెప్పి ఎప్పుడు అంత హుందాగా ఎప్పుడు ఉండడు. ఆయన తీరే అంత, ఎప్పుడు ఉండే అంత రాజుగారు కదా, రాజుగారిలానే ఉంటాడు. ఇది మొత్తం మీద ఈ ప్రభాస్ సినిమా మీద అయితే మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. రేపు తెల్లవారుజామున బెనిఫిట్ షోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సినిమా అన్ని చోట్ల కూడా రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ప్రధాన థియేటర్లన్నింటిలో కూడా ప్రదర్శించబడేటువంటి కల్కి సినిమా కోసం దేశవ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అటు ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా అన్ని దేశాల్లో కూడా ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందనగానే అందరికీ కూడా ఒక పండగమైనటువంటి వాతావరణం. ముఖ్యంగా ఆయన పుట్టినటువంటి మొగల్తూరులో కూడా భారీ అంచనాలతోటి ఈ సినిమా వస్తుందని చెప్పేసి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.